ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని బీరకాయ అంటపులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసేది మీకు అర్థమవుతుందండి. ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇదైతే. బ్యాచిలర్ దగ్గర నుండి వంట రాని వారైనా సరే ఈజీగా నేర్చుకునే రెసిపీ ఇది. మరి ఎండాకాలం ఇలా చేసుకొని తింటే శరీరానికి చాలా హాయిగా చల్లగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేయండి. నేను ఇక్కడ ఒక 1/2 kg బీరకాయలు తీసుకొని శుభ్రంగా ఫిలప్ చేసేసి నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ముక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాము. ఒక 4-5 పావులు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుందామండి. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. 1 స్పూన్ అంతా పోపు గింజలు వేసాను. ఆ తర్వాత అది కొంచెం చిటపడమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని కచ్చపచ్చ గ్రైండ్ చేసి వేసాను. ఈ విధంగా వేసుకుంటే మనకు థిక్ గ్రేవీతో వస్తుంది. ఇదైతే అంటపులుసు చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చపాతీ, రోటీ, పుల్కాలో కూడా బాగుంటుంది. ఒక 2 ఎండుమిర్చి తీసుకొని మధ్యలోకి తుంచి వేసాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలా వేసుకోండి. ఒకసారి కలిపేసుకోవాలి అలాగా. తర్వాత 1 స్పూన్ అంత పసుపు అయితే వేసాను. పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకున్నాము. కొంచెం త్వరగా వేగిపోతుంది అది. ఉల్లిపాయ మిశ్రమం ఏదైతే ఉందో ఒకసారి కలుపుకుందాం. అలాగా ఈ విధంగా కలిపేసుకున్నాము. అడుగు పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. చిటికెడంతా మెంతిపొడి అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కర్రీస్లో ప్రతి ఒక్క దాంట్లో మెంతిపొడి వేసుకొని వండుకోవడానికి ట్రై చేయండి. కొంచెం ధనియాల పొడి వేసాను. 1 స్పూన్ అంత ధనియాల పొడి. అలాగే చిటికెడంతా వేయించుకొని చేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకుందాము. జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేద్దాము. ఈ మసాలాలు అయితే అలా మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి, అడుగు పట్టకుండా నిదానంగా. ఇప్పుడు 1 స్పూను చిన్న స్పూన్ అంతా అల్లం పేస్టు తక్కువ మసాలాలతోని చక్కగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. రుచి మాత్రం అమోఘంగా ఉంది. చపాతీ, రోటీ, పుల్కా, అన్నంలోకి బాగుంటుంది. ఇక్కడ 2-3 మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇలాగా టమాటా మిక్సీ గ్రైండ్ చేసుకొని ఇలాగా వేసుకుంటున్నాను. ఈ టమాటా ప్యూరీ ఈ విధంగా వేసుకుంటే మనకు కావాల్సినంత గ్రేవీతోనే రెడీ అయిపోతుంది అనమాట. ఈ బీరకాయ అంటపులుసు చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేస్తే శరీరానికి కూడా చాలా మంచిది. ఎండాకాలంలోనే ఇలాంటి కర్రీస్ మనం చేసుకొని తిన్నమాట అయితే. ఇప్పుడు మనము అది ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉడికించాము. ఆ తర్వాత బీరకాయలు వేసుకుంటున్నాము. బీరకాయ ముక్కలు వేసేసుకొని ఇవంతా కూడా ఒకసారి కలుపుకుందాము. బీరకాయ ముక్కలు వేసినాక మొత్తం కూడా ఈ మసాలాలు బీరకాయ ముక్కలకు పట్టే విధంగా ఉప్పు మసాలాలు పట్టే విధంగా కలుపుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది కూడా మీకు అర్థమవుతుంది. ఈజీగా చేసుకోగలిగే రెసిపీ బ్యాచిలర్స్ కూడా. చూడండి చక్కగా మనకి ఇలా కావాలంటే ఇలా దగ్గరికైనా ఉడికించుకోవచ్చు. లేదు మనకి అంటుపులుసు లాగా పెట్టుకోవాలనుకుంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు. మీరు చింతపండు ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే చింతపండు పులుసు స్కిప్ చేయండి. లేదు అంటే వేసుకోవచ్చు. పులుసు వేసుకుంటే అంటుపులుసులా రెడీ అవుతుంది. లేదు ఇలా అయితే మామూలుగా బీరకాయ కర్రీ రెడీ అవుతుంది అనమాట. ఈ విధంగా ఉడికించుకున్న మాట అయితే దగ్గరగా ఈ విషయాన్ని గమనించండి. ఇలా మొత్తం కూడా బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా మనకు ఉడికిపోతుంది. ఒకసారి మూత పెట్టి అలా ఉడికించామంటే చక్కగా కుక్ అయిపోతుంది. చూడండి మనకి ఆయిల్ కూడా పైకి రిలీజ్ అవుతుంది. కొంచెం మసాలాలు వేసాను. 1 స్పూన్ అంత మసాలాలు, చెక్క, లవంగాలు, కొబ్బరి లైట్గా కొంచెం వేసాను. మనకు కర్రీ 1/2 kg అయినా కానీ తక్కువ మసాలాలతో రెడీ చేస్తున్నాను అనమాట. కారం కూడా కొంచెం ఒక మీడియం సైజు స్పూన్తో 1 స్పూన్ వేసాను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి సరిపోతుంది. ఈ విధంగా ఇలా కూడా చపాతీ, రోటీ, పుల్కాలో కూడా ఇలా బాగుంటుంది. అలా అంటపులుసులా చేసుకున్నా అలా బాగుంటుంది. నేనైతే అంటపులుసు ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా నచ్చితే చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకే వంటను 2 రకాలుగా చేయొచ్చు అనమాట. దీన్ని మనకి ఇలాగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. అలా కలుపుకున్న తర్వాత చింతపండు ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా తీసుకొని పులుసు పిండి పెట్టాను. శుభ్రంగా కడిగేసి. మీరు పులుసు ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు.
నేనైతే పులుసు పోసి చేస్తున్నాను, అంటు పులుసులాగా. మరి ఇంట్లో నలుగురు ఉన్నారు కాబట్టి అందరికీ వచ్చే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో పర్సన్ని బట్టి రెడీ చేసుకోవచ్చండి. అదే బ్యాచిలర్స్ అయితే దగ్గరగా వండుకొని కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. మరి ఈ విధంగా పులుసు పోసిన తర్వాత ఇలా ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఈ పులుసు అయితే బీరకాయ అంటు పులుసు రకరకాలుగా చేసుకోవచ్చు. లాస్ట్లోని ఒక 2 స్పూన్లు చిన్న టేబుల్ స్పూన్లతోనే పల్లీలు అయితే తీసుకొని అవి గ్రైండ్ చేసేసి ఆ పొడి వేసాను. ఆ పొడి వేయడం వల్ల రుచికి రుచి వస్తుంది, చిక్కదనానికి చిక్కదనం వస్తుంది. మనం టమాటా కూడా గ్రైండ్ చేసి వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. అలాగా థిక్గా అలా థిక్ గ్రేవీతో రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఉడికించేసుకోవాలి. మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా పైకి, కర్రీ రెడీ అయిపోయిందని అర్థం అండి. ఆయిల్ అలా సపరేట్ అయితే ఈ విధంగా ఉడికించేసుకోవాలి. దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము. కసూరి మేతి వేయలేదు నేను. కసూరి మేతి ఈ స్టేజ్లో వేసుకుంటే నేనైతే వేయలేదు. చూడండి, మనకి పోసిన పులుసు కూడా చాలా వరకు ఉడికిపోయిందనమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. అలా వేసుకున్న తర్వాత కలుపుకున్నాము. పులుసు కూడా దగ్గర పడుతుంది మనకి చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు అవుతుందండి ఈ పులుసు అయితే. ఈ బీరకాయ అంటు పులుసు అలాగా తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, మనకు రెడీ అయిపోయింది. ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే ఇంట్లో ఉన్న 3-4 ఉన్న వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఎలా ఉందో మా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎంతో గుమగుమలాడే బీరకాయ అంటు పులుసు రెడీ అయిపోయిందండి. చూడడానికి కలర్ఫుల్గా థిక్ గ్రేవీతోని చక్కగా కుదిరిందండి. కర్రీ అయితే అమోఘంగా ఉంది. రుచి అయితే తిన్నారంటే వదిలిపెట్టరు. ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకుంటే వేసవి కాలంలో ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి చలవ, ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా బాగుంటుంది. ఒకసారి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నమస్తే. నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి. యూట్యూబ్ ఛానల్ నేను చూశాను, మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి. ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు, మంచి మంచి పలహారాలు, అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువ ఒక ఐడియా వస్తుంది. అదే దుర్గాస్ కిచెన్ అనమాట. నేను కూడా చూశాను, అలాగే మా మిస్సెస్ చూసింది. మీరు కూడా చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్ అంటే చూడండి, తక్కువ నొక్కండి. ఓకేనా, మర్చిపోకండి. దుర్గాస్ కిచెన్, మీ గోల్డ్ స్టార్.